తన కుటుంబాన్ని అడ్డంగా చీల్చే కుట్రలు జరుగుతున్నాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు కౌంటర్లు వేస్తున్నారు. జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ఇదే విషయంపై షర్మిల కూడా మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలే తనకు అర్థం కాలేదన్నారు. మరోవైపు అటు సోనియా గాంధీ ఇటు చంద్రబాబు కలిసి కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ఇక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేడం, మీ ఫాదర్ ఆశయాలు నెరవేర్తాయా? ఈ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేసుకుంటేనే మన దేశానికి మంచిదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి. హౌ అబౌట్ షర్మిలమ్మ ఆయన చెల్లెలు తల్లి కూడా తెలుగుదేశం వాళ్ళే దూరం చేశారని చెప్తున్నాడుగా, అందుకని వాళ్ళు చేయలేదని చెప్తాడు. ఏముంది, జగన్మోహన్ రెడ్డి మాటలకి సిగ్గు లేదు, శర్మ లేదు. అంటే తల్లిని చెల్లిని తల్లిగా ఆమెని చెల్లిగా ఆమెని చూడలేనోడివి, మా అందరినీ వరుస పెట్టి బొక్కలో వేయించేవాడివి, తప్పుడు కేసులు పెట్టించేవాడివి. మీ నాయన నా మీద ఒక కేసు పెట్టలే, 9 కేసులు పెట్టించావు. ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 14 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప
మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే. రైట్, ఇక ఏపీ సీఎం జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఏపీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు కొంత దుమారాన్ని రేపుతున్నాయి. అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఆ పార్టీలో ఒక అలజడి, ఒక ఆందోళన బిగినిందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి చూసుకుంటే ఇటీవల కాలంలో షర్మిలాకి సంబంధించి కూడా ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కావటం, అలాగే చంద్రబాబుకి సంబంధించి లోకేష్కి చంద్రబాబుకి విషెస్ చెప్తూ క్రిస్మస్ గిఫ్ట్ పంపటం, ఇట్లా రకరకాల అంశాల నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ కూడా షర్మిలా చెప్పలేదు సోదరి. కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దగ్గరగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కాకినాడ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విచిత్రమైనగా చేస్తారు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు, కుటుంబాలు చీల్చే కుట్రలు చేస్తారు, కొత్త వ్యక్తులతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రాజకీయాలు చేయాలని చూస్తారు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సో ఏదైతే షర్మిల సంబంధించి ఆల్రెడీ కొన్ని ఆర్థిక పరమైన విభేదాల కారణంగా గత 3 సంవత్సరాల కాలంగా వాళ్ళిద్దరూ కూడా భేదాభిప్రాయాలు రావడం, ఆమె హైదరాబాద్లో సెటిల్ అవ్వడం, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ 3 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ఆమె ఫోకస్ ఆంధ్రప్రదేశ్పై పడింది. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను కూడా జగన్మోహన్ రెడ్డి తాజాగా త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ప్రతిపక్షాలకు సంబంధించి టార్గెట్ చేస్తూ కూడా వీరంతా మూకుమ్మడిగా నన్ను ఒక్కడిని చేసి దాడులు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా విభిన్నంగా కూడా స్పందిస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే ఆయన మాట్లాడుతూ కూడా మీ చెల్లిని తల్లిని పట్టించుకోకుండా వదిలేశావు, రాష్ట్ర మహిళల్ని ఏ విధంగా కాపాడతావు, మీ చెల్లికి మీ సంబంధించిన ఆస్తి పరమైన విభేదాలు ఉన్నప్పుడు మీ చెల్లికి ఆస్తి నేను ఇవ్వద్దని చెప్పానా అని చెప్పి కూడా చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఏదేదో సాకులు చెప్పి నిత్యం ప్రజల్ని రాజకీయంగా చైతన్యం చేయాల్సిన పోయి ఊరక ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ ఏదో రకమైన విశేషాలని విభేదాలను సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, మీ కుటుంబ విషయానికి మాకేంటి సంబంధం అని చెప్పి కూడా చంద్రబాబు చాలా గట్టిగా ప్రశ్నించారు. అలాగే దీనికి సంబంధించి కూడా కొడాలి నాని కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరున్నా సరే గతంలో సోనియా గాంధీ చంద్రబాబు వీరిద్దరూ కలిసి కూడా రాష్ట్రాన్ని విభజించడంలో కానీ లేకపోతే కుటుంబాన్ని చేల్చడంలో సిద్ధహస్తులు, వారిద్దరూ దీనికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన సహకారం అందించే వ్యక్తులు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే షర్మిలాకి సంబంధించి కాంగ్రెస్లో ఉందా ఇంకో పార్టీలో ఏ పార్టీలో ఉన్నా సరే మాకు నచ్చని పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రతిపక్ష పార్టీగానే చూస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన సొంత చెల్లిని తల్లిని పట్టించుకోకుండా వదిలేశారు, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు, దానికి కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, వారి ఆర్చి సంబంధమైన అలాగే బంధాలు బంధుత్వాలకు సంబంధించిన విషయాలు కూడా బయటికి లాగటం అది జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని చెప్పి కూడా ఆయన కూడా చాలా ఘాటుగా విమర్శల వర్షాన్ని గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలన్నిటికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే ఢిల్లీలో షర్మిల మాత్రం ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదు, నాకు అర్థం కావలేదు, ఖచ్చితంగా 2 రోజుల్లో దీనిపై స్పందిస్తానని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్న శాసనసభ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇరు పార్టీలు ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఓట్ల రూపంలో మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయనే దానికి సంబంధించి మాత్రం ఇది ఒక ఉదాహరణగా మనం భావించాలి రేఖ. ఎందుకంటే కుటుంబ సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమే ఇటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ ఇక్కడ వారు ఎక్కువ ఇటు తక్కువ ఎవరికి మినహాయింపు లేదు, ఖచ్చితంగా 2 పార్టీలు మాత్రం ఎవరికి వారే రాజకీయంగా లబ్ధి పొందేందుకే వారి యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఇటువంటి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో తెరదీశారని చెప్పి కూడా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.